యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, పునరుద్ధానుడు యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీకు ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఏబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే దేవునితో సహవాసము చేయడి. ఆయన అంటే దేవుడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం సహవాసం అనేటువంటిది బహుశ్రేష్టమైంది. మీరు సృష్టిలో మనం గమనించినట్లయితే ప్రతి ప్రాణి కూడా సహవాసం చేస్తుంది. వాటి జాతిని బట్టి పశువులు కానీ పక్షులు కానీ నీటిలో సంచారం చేసేటువంటి జీవచర రాశులకి ఫెలోషిప్ అనేటువంటి సహవాసం అనేటువంటిది ఖచ్చితంగా ఎంచుకుంటాయి, సహవాసంలో ఉంటూ ఉంటాయి. సహవాసం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది, ఉండవలసింది. అయితే మనం ఎంచుకునేటువంటి సహవాసం ఎలాంటిది అనేటువంటిది మనం గుర్తెరిగి ఉండాలి. చెడ్డవారితో సహవాసం చేస్తే చెడ్డవాడి అయిపోతాం. బుద్ధిహీనులతో సహవాసం చేస్తే బుద్ధిహీనులు అయిపోతాం. వ్యసనగండ్లతో సహవాసం చేస్తే వ్యసనగండులుగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని మొదటి కీర్తన మొదటి వచనంలో కూడా మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గాన్ని నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక అనేటువంటి మాట మన జ్ఞాపకం చేసుకుంటాం. దేవునితో మన సహవాసం ఉండాలి. దేవుని సన్నిధి సహవాసాన్ని మనం ఇష్టపడినట్లయితే, దేవునితో దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని మనం కోరుకుంటే అక్కడ ఒక బెనిఫిట్ మన జ్ఞాపకం చేయబడింది. సమాధానం కలుగుతుందనేటువంటి మాట. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరితో సహవాసం చేసినా ప్రాణానికి ఆయాసం. ఈ రోజున నేటి కాల పరిస్థితుల్లో మనతో ఎంత బాగున్నా, ఎంత బాగా మాట్లాడినా ఆ సహవాసంలో దోషాలు ఉంటున్నాయి. ఆ సహవాసంలో ఆయాసం ఉంటుంది. ఆ సహవాసం అనర్థాలకి దారితీస్తుంది. అయితే దేవుని సహవాసం అయితే, దేవుని సన్నిధి సహవాసం అయితే మనకి సమాధానం ఉంటుంది. ఎందుకంటే మన ప్రభువు నామంలోనే ఆయన సమాధానకర్త అనేటువంటి పేరు మన ప్రభువు కలిగినటువంటి వారు. ఆయన సమాధానాన్ని మనకి అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ రోజున మరి సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశాల మధ్య సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేవు, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకి సమాధానం అనేటువంటిది కావాలి అనుకుంటే ప్రభువుతో సహవాసం చేయి. ప్రభు దగ్గర ఈ సమాధానం దొరుకుతుంది. ఆయన సన్నిధిలో మనకి సమాధానం దొరుకుతుంది. 2వ తలంపు, అలాగున నీకు మేలు కలుగును. ప్రభువుతో, ప్రభు సన్నిధిలో నీ ఉండటం ద్వారా సమాధానం మాత్రమే కాకుండా నీకు మేలు అనేటువంటిది కలుగుతుంది. ఏంటి మేలు అంటే, మనకి నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. మన హృదయంలో సమాధానం ఉన్నప్పుడు మన పనులన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతాం. మన పనులన్నీ కూడా చక్కగా నెరవేర్చగలుగుతాం. తద్వారా మనకి మేలే కదా, మనకి లాభకరమే కదా. లేఖనాల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఎస్తేరు మీరు గమనించండి. మరి నూతన నిబంధనలో కొర్నేలి కావచ్చు, లూదియా కావచ్చు, చెరసాల నాయకులు కావచ్చు, వీరందరూ కూడా మరి ప్రభువుని అంగీకరించారు. ప్రభువుతో సహవాసం చేయటానికి వారు ఇష్టపడ్డారు. వారి జీవితాలు మేలుకరంగా, వారి కుటుంబాలు మేలుకరంగా దీవించబడ్డాయి. ఈ ఉదయం దేవునితో సహవాసం చేస్తే సమాధానం పొందుకుంటావు. దేవునితో సహవాసం చేస్తే నీ జీవితానికి కావలసినటువంటి ప్రతి మేలులు కూడా
దేవుడు అనుగ్రహిస్తాడు. అటు రీతిగా మనం దేవుని సహవాసాన్ని పొందుకొని దేవుడు అనుగ్రహించేటువంటి మేళ్ళు ద్వారా మనల్ని దేవుడు వృద్ధిపరుస్తూ విస్తరింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, మీతో సహవాసం చేసినప్పుడు మాకు సమాధానం కలుగుతుంది. మీ సన్నిధిలో మేము కూడినప్పుడు నాయన మా హృదయాలకి సమాధానం కలుగుతుంది. మా గృహాల్లో సమాధానం ఉంటుంది. మా జీవితాలకి సమాధానం అనేటువంటిది కలుగుతుంది ప్రభువా. ఈనాడు ప్రభువా, ఎక్కడ చూసినా దేవా మరి చెడు సహవాసమే ఈనాడు కనిపిస్తుంది. చెడు సహవాసానికి ఎక్కువగా మొగ్గు చూపించేటువంటి పరిస్థితులు, ఎక్కువగా ఆకర్షితులైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. మేము ఏ సహవాసాన్ని ఇష్టపడుతున్నామో, ఏ సహవాసంలో మేము ఉంటున్నామో, ఏ సహవాసం మాకు దేవా నెమ్మదికరంగా సమాధానకరంగా ఉంటుందో అనేటువంటిది మేము గుర్తెరుగుటకు సహాయం చేయండి అయ్యా. మీ సహవాసానికి నాయన రాలేని వారిగా, మీ సన్నిధికి నాయన దేవ సన్నిధికి వచ్చి గడపలేనటువంటి బలహీనులుగా ఉంటుంటే మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ పొందు నాకెంతో ధన్యకరమని భక్తుడు అన్నట్లుగా దావీదు నాయన మీతో సహవాసం చేసి వారికి నడిపించి మీరు అనుగ్రహించే మేళ్లు పొందుకునే రీతిలో దేవా ఆసక్తిని, దేవా చితృష్టును, దేవా ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డకి మీరు దయచేసింది ఆయన. ఈ ఉదయం నా తండ్రి దేవా, మీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో నాయన మీరు వెన్నంటుండి నా తండ్రి, వారు పనిచేసేటువంటి పరిసరాల్లో, వారు నివసించేటువంటి స్థలాల్లో ప్రభా మంచి సహవాసాన్ని పొందుకుంటూ మీ ద్వారా నాయన మేళ్లతో నింపబడేటువంటి కృపలో వారు దినపచ్చేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.